సింహరాశి వారికి ఈ సంవత్సరము మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఆదాయం 5, జజం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరము 4/1 గ్రహబలం ఉన్నప్పటికీ గురుబలం అనేటువంటిది యోచిస్తూ ఉన్నది. జూన్ 1 వరకు మీకు తిరుగులేదు. గురుబలం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత 12వ స్థానంలో, 1వ స్థానంలో, 12వ స్థానంలో సంచారం చేసేటువంటి గురువు యొక్క అనుగ్రహం కొంతగా మీరు సంపాదించుకోవాలి. 8వ స్థానంలో ఏడాదంతటా శనైశ్చరుడి యొక్క సంచారము, ఆర్థిక నియంత్రణలు పాటించాలి. 7వ స్థానంలో రాహువు ఇబ్బంది పెట్టినప్పటికీ డిసెంబర్ నుంచి 2027 మార్చి వరకు మాత్రము అనుకూలత పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 12వ స్థానంలో 1వ స్థానంలో కేతువు యొక్క సంచారము సింహరాశి వారికి మిశ్రమ ఫలితములను ఇవ్వవచ్చు. ఈ సంవత్సరం ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఈ ఏడాదంతా అష్టమ శని ప్రభావము మీ మీద బ్రహ్మాండంగా ప్రభావం చూపిస్తుంది. పనుల్లో జాప్యం అనేటువంటిది ఉంటుంది. అనవసర విషయముల యందు జోక్యం చేసుకోకండి. శారీరక శ్రమ పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేలు. కొంత ఆగస్టు సెప్టెంబర్లలో గ్రహబలం అనుకూలంగా లేనప్పటికీ కూడా డిసెంబర్ నుంచి గ్రహయోగం అనేది శుభాలనిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఫిబ్రవరిలో అనుకూల ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఆచితూచి అడుగు వేయవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు రావటము, ప్రతి రోజు కూడా ఏదో ఒక పోట్లాట కావటం లాంటివి మానసిక అసంతృప్తిని కూడా కలిగింపచేస్తుంది. కాబట్టి ఏకాగ్రత తగ్గకుండా విద్యార్థులు కనుక అధ్యయనం చేస్తే కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. క్రయ విక్రయములు చేసేటప్పుడు తొందరపాటు పడకండి. దోషకాలం వచ్చినప్పుడు ఆ దైవ బలాన్ని పెంపొందింప చేసుకోవడం అనేటువంటిది మీకు చెప్పదగినటువంటి సూచన. చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో సత్ఫలితాలు కూడా సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ తప్పనిసరిగా పాటించండి. ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి మీకు పెరగాలి అంటే శివారాధనగా కనకధారా స్తోత్ర పారాయణం చేయటం వల్ల అత్యున్నతమైనటువంటి ఫలితములను సాధిస్తారు. సింహరాశి వారు శనైశ్చరుడికి తైలాభిషేకము, మంగళవారంలో